ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు రియల్ ఎస్టేట్ లోకి రావడానికి చాలా తక్కువ మొగ్గు చూపుతున్నారు? అంటే రియల్ ఎస్టేట్ లోకి రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సడన్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుందండి, ఇక్కడ ప్రాపర్టీని బట్టి ఇక్కడ వచ్చే ఇన్కమ్ కూడా ఉంటుంది. 30,000 కంటే ఎక్కువ జనరేట్ చేయొచ్చా ఒక గ్రాడ్యుయేట్ రియల్ ఎస్టేట్ లో? 0.5% లేదా 0.2% మీ 30,000 తో కంపేర్ చేయండి. సో గ్రాడ్యుయేట్స్ రావచ్చు? డెఫినెట్ గా రావచ్చు. ఇక్కడ ఎంత సెగ్మెంట్ ఉందంటే డీల్ క్లోజ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. సో ఆ డీల్ క్లోజ్ చేయాలంటే ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి? అంటే ప్రతి కస్టమర్ రాగానే ప్రాపర్టీ కొనాలనుకో, ప్రతి కస్టమర్ ఏంటంటే ఆయన పర్సెప్షన్, డిప్లొమాటిక్ థింకింగ్, ఆయన మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఏదో యాక్సిడెంట్ వచ్చేసాను లేదా ఒకసారి చూసుకోదామని వచ్చేస్తాను. సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి ఇన్వెస్ట్ చేద్దాం వచ్చి 25 lakhs 50 lakhs ప్రాపర్టీ చెప్తే తనకి ఎక్కదు. ఆయన పర్సెప్షన్లో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు రియల్ ఎస్టేట్ లోకి రావడానికి చాలా తక్కువ మొగ్గు చూపుతున్నారు? అంటే రియల్ ఎస్టేట్ లోకి రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సటన్ ఇన్కమ్ అనేది స్టార్టింగ్ లో ఉండకపోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుందండి, ఇక్కడ తను రాగానే ఎవ్రీ మంత్ శాలరీలా ఉండదు. ఇక్కడ కొంతమంది శాలరీ బేస్లో వర్క్ చేస్తారు, కొంతమంది కమిషన్ బేస్, ఇన్సెంటివ్ బేస్లో వర్క్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మనం అమ్మే ప్రాపర్టీని బట్టి ఇక్కడ వచ్చే ఇన్కమ్ కూడా ఉంటుంది. సో గ్రాడ్యుయేట్స్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే చదువుకున్న వాడికి ప్రతి వాడికి ఉద్యోగం చేయాలనే ఇంటెన్షన్ ఒకటి రావడము, ఎంటర్ప్రీనియర్ లెవెల్లో పోకుండా ఉండడం ఒకటి. రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే అనాథరైజ్డ్ ఆర్గనైజేషన్ ఇది. ఇక్కడ అంతా కూడా మేము పని చేయలేము, మాకు సంబంధించిన సెక్టార్ కాదు ఇది. మా నాన్న పని చేయలేదు, మా తాత పని చేయలేదు, ఇది మాకు సంబంధించినది కాదు, మనకి ఈ సబ్జెక్టు వద్దు, మనం చదువుకుంది ప్రొఫెషనాలిటీ, మనం ప్రొఫెషనల్ బయటికి వెళ్ళిపోదాం అనే థాట్లో ఉన్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది ఆర్గనైజ్డ్గా, చాలా సిస్టమేటిక్గా, చాలా కార్పొరేట్ లెవెల్లో చేస్తుంది. ఇవాళ చాలా మంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మా దగ్గర కూడా వర్క్ చేస్తున్నారు. మా దగ్గర చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే బయట నానుడి ఇది, అరే రియల్ ఎస్టేట్ బ్రోకర్ రా, ఖాళీగా ఉండేవాడు చేసే పని రియల్ ఎస్టేట్ రా. ఈ నెగిటివిటీ మార్కెట్లో చాలా ఉంది. ఈ నెగిటివిటీ వల్ల గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, పేరెంట్స్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. కానీ వన్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్లో ఇవన్నీ ఓవర్కమ్ చేసి వచ్చి ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 crores ప్రాపర్టీ డీల్ చేశారనుకోండి, అట్లీస్ట్ 0.5% వచ్చిన మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? ఓకే, 0.5% వస్తుందా? సమ్ టైమ్స్ ఉంటుంది. అంతేనా? ఉంటుంది. లేదు మీరు మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలో ఒక కమర్షియల్ ప్రాపర్టీ రెంట్కి ఇప్పియండి, రెంట్కి ఇప్పండి కమర్షియల్ ప్రాపర్టీ, మీకు వచ్చే ఇన్కమ్ చూడండి. మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా 30,000 కంటే ఎక్కువ రావు. మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా 30,000 కంటే ఎక్కువ యాజ్ ఏ ఫ్రెషర్గా. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొక 2,000 5,000 ఇస్తారు. 30,000 కంటే ఎక్కువ జనరేట్ చేయొచ్చా ఒక గ్రాడ్యుయేట్ రియల్ ఎస్టేట్లో? నేను చెప్పాను, క్యాలిక్యులేట్ చేయండి. 0.5% లేదా 0.2% మీ 30,000తో కంపేర్ చేయండి. ఓకే సార్. సో గ్రాడ్యుయేట్స్ రావచ్చు? డెఫినెట్గా రావచ్చు. ఇక్కడ ఎంత సెగ్మెంట్ ఉందంటే మీకు మీరు ఎంత చేయాలంటే అంత చేయొచ్చు. ఇక్కడ మీరు అవేర్నెస్ లేక రావట్లేదు. ఇట్లా అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ అవకాశం చాలా ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్వెంటరీ ఉంది, అవేర్నెస్ లేదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తా అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అరే పేరెంట్స్ ఏమంటారు అంటే నువ్వు చదువుకుంది నువ్వు చేసే పని ఏందిరా అంటారు. ఇది నువ్వు చదువుకుంది నువ్వు చేసే పని ఏందిరా, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు సాఫ్ట్వేర్ వైపు పోవాలి, లేదు నువ్వు బీఎస్సీ చేసినావు నువ్వు ఫార్మా వైపు వెళ్ళాలి, నువ్వు బీకామ్ చేసినావు నువ్వు కామర్స్ సైడ్ వెళ్ళాలి, అకౌంట్స్ సైడ్ వెళ్ళాలి. కానీ రియల్ ఎస్టేట్ ఏందిరా, ఇవన్నీ చేసిన దీంట్లోకి రావచ్చు. అసలు చదువుకుని కూడా వాడు కూడా రావచ్చు. బేసిక్ నాలెడ్జ్, బేసిక్ థింగ్స్ తెలుసు చాలు. కానీ చదువుకున్న వాడికి వస్తే ప్రియారిటీస్ ఎక్కువగా ఉంటాయి, అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. నీకు నార్త్ ఇండియన్ కస్టమర్ వచ్చి తను ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. సరే చదువుకొని వాడు అనుకోండి, మన వాళ్ళకి అందరికి హైదరాబాద్లో మినిమం హిందీ వస్తుంది కాబట్టి హిందీలో కమ్యూనికేట్ చేయగలుగుతాడు. చదువుకుని వాడు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలుగుతాడు. కొంచెం ప్రొజెక్షన్ అనేది కొంచెం మాట్లాడే విధానంలో కొద్దిగా పొలైట్గా ఉంటుంది, కొద్దిగా నువ్వు ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతావు, కమ్యూనికేట్ చేయగలుగుతావు. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతావు ఆటోమేటిక్గా మిగతా అన్ని నడిచిపోతుంటాయి. ఎందుకంటే కంపెనీ సైడ్ నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్, బెనిఫిట్స్ అన్ని మీకు రెడీగా ఉంటాయి. బ్రోచర్ నుంచి మొదలు పెడితే లేఅవుట్ వరకు ఎవ్రీథింగ్ రెడీగా ఉంటుంది. ప్రొజెక్టర్ ఉంటుంది, మీకు ఏదైనా చూపించచ్చు, చేసుకోవచ్చు. కానీ
ఇవాళ పేరెంట్స్ గానీ, పిల్లలు గానీ, రియల్ ఎస్టేట్ గానీ అరే మనకు సంబంధించిన సెగ్మెంట్ కాదు ఇది. మనకు సంబంధించిన సెగ్మెంట్ కాదని దాన్ని పక్కన పెట్టారు. సో, దానివల్లనే ఇవాళ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రావడానికి తక్కువ చూపిస్తున్నారు. చాలామంది ఇవాళ మనం ఎడ్యుకేట్ చేసిన తర్వాత చాలామంది వచ్చారు. ఇవాళ చాలామంది చాలా కంపెనీలలో కూడా ఇవాళ మినిమమ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళే ఉన్నారు. సార్ ఇంకొకటి ఏంటంటే డీల్ క్లోజ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అవును. సో ఆ డీల్ క్లోజ్ చేయాలంటే ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి అసలు? అయితే ప్రతి కస్టమర్ రాగానే ప్రాపర్టీ కొనాలనుకోడు. అవును. కొంతమంది నార్మల్‌గా కూడా వస్తారు. ఇప్పుడు ప్రతి కస్టమర్ ఏందంటే ఆయన పర్సెప్షను, డిప్లొమాటిక్ థింకింగు, ఆయన మైండ్ సెట్ ఎట్లుంటదంటే తను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఏదో యాక్సిడెంటల్‌గా ఇటు వచ్చేసాడు. లేదా ఒకసారి చూసిపోదామని వచ్చేసాడు. సో, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎవరైతే ఆ క్లయింట్ ఉన్నాడో ఆ క్లయింట్ పర్సెప్షన్ ఏంటో చూడాలి మనం. ఆ క్లయింట్ బడ్జెట్ ఏందో మనం చెక్ చేయాలి. క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి నువ్వు 25,00,000, 50,00,000 ప్రాపర్టీ చెప్తే ఆయనకి ఎక్కదు. ఆయన పర్సెప్షన్‌లో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ చేద్దాం అనుకుంటున్నాడు, ఆయన పర్సెప్షన్ నువ్వు ఫస్ట్ ఇంటెన్షన్ తెలుసుకోగలిగితే ఆటోమేటిక్‌గా నువ్వు ప్రాపర్టీ ఏం చెప్పగలుగుతున్నావు ఉంటుంది. ప్రతిసారి నువ్వు చెప్పే ప్రతి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ గురించి నువ్వు చెప్పే విధానంలో ఆయన జెన్యూనిటీ కనపడాలి. కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ నేను చెప్తుంది జెన్యూనిటీ, ఫ్రాంక్లీగా మాట్లాడుతున్నాను. ఈ టైప్ నువ్వు చెప్పుకోవడం కాదు. నువ్వు మాట్లాడే దాని విధానంలో ఆయనకు తెలియాలి. నీ జెన్యూనిటీ ఎంతవరకు ఉందని తెలియాలి. నువ్వు చెప్పే సబ్జెక్ట్ ఎంతవరకు వెళ్తుంది ఆయన దగ్గరికి, నువ్వు ఎంత కరెక్ట్‌గా మాట్లాడగలుగుతున్నావు, ఎంత మంచి కమ్యూనికేట్ చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్ ఒకటి. 2 అక్కడ మనం చెప్పే ప్రాపర్టీ గురించి నువ్వు ఎంతసేపు కొను సార్, ఇది తీసుకోండి సార్, బై చేయండి, ఇక్కడ పర్చేజ్ చేయండి, ఇది తీసుకుంటే బాగుంటుంది సార్ అని అనకూడదు. ఎందుకు కొనాలో చెప్పగలగాలి. ఈ లొకేషన్‌లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు ఉపయోగపడుతుందో చెప్పగలను. ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, రేపు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఇవాళ ఇన్వెస్ట్ చేయకపోతే ఏమవుతుంది, నువ్వు ఎందుకు కొనాలో చెప్పగలిగినప్పుడు డెఫినెట్‌గా కొంటాడు ఆయన. నువ్వు ప్రాపర్టీ కొను నువ్వు అనడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ఆయన కొనడం ఆపేస్తావు. ఎప్పుడు ఏ కస్టమర్ కూడా కొను అనదు. ఆయనకు వచ్చిందే కొనడానికి. నువ్వు కొనవు అని ఎందుకు చెప్తున్నావు? కొను అనొద్దు. ఎందుకు కొనాలో చెప్పగలగాలి. నీ ప్రాపర్టీ నువ్వు ఎందుకు కొనాలో చెప్పగలిగినప్పుడు డెఫినెట్‌గా ప్రాపర్టీని కొంటాడు. ఆ ప్రాపర్టీ ఆయన సొంతం అయిపోద్ది నువ్వు ఎందుకు కొనాలో చెప్పినప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజికల్ లొకేషన్ కాడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది, ఎంతవరకు పెరుగుతుంది, ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది, ఆర్ఓఐ ఎప్పుడు జనరేట్ అవ్వచ్చు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవ్వచ్చు, అర్బనైజేషన్ ఎంత అవకాశం ఉంది, ఇవన్నీ నువ్వు చెప్పినప్పుడు ఆయనకు క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకు కొనాలో చెప్పగలిగితే డెఫినెట్‌గా ప్రాపర్టీ సేల్ అవుతుంది. డీల్ 100% క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.